దోస్తులారా, ఒక్క క్షణం ఊహించండి. ప్రపంచంలోని అతిపెద్ద డిఫెన్స్ డీల్స్లో ఒకటి అకస్మాత్తుగా పడిపోయే అంచున నిలబడింది. కారణం చిన్నది కాదు, కంట్రోల్ కోసం జరిగిన ఒక నిర్ణయాత్మక పోరాటం. భారత్ ఫ్రాన్స్ ముందు ఒక గీత గీసింది. ఆ గీత దాటడం ఫ్రాన్స్కిప్పుడు సులభం కాదు. వ్యవహారం దసాల్ట్ మరియు రఫాల్ గురించి. ఆ రఫాల్ గురించే, దేని గురించి ఒకప్పుడు గర్వంగా మాట్లాడేవారు. కాని ఇప్పుడు ఆ డీల్లోనే టెన్షన్ మంటలు చెలరేగాయి. ఈ కథ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. భారత్ ఈ డీల్లో కేవలం ఫైటర్ జెట్స్ కొనడం లేదు, తన రక్షణ భవిష్యత్తు నిర్ణయించుకుంటోంది. కాని ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వడానికి నిరాకరించిన క్షణం అన్నీ మారాయి. భారత్ కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించింది. సరే, పూర్తి కంట్రోల్ వద్దు, కనీసం ఐసీడీ అంటే ఇంటిగ్రేషన్ చెక్ డాక్యుమెంట్ యాక్సెస్ ఇవ్వండి, మన వెపన్స్ మనం జోడించుకుంటాం అని. కాని ఫ్రాన్స్ అక్కడ కూడా ఒప్పుకోలేదు. అప్పుడు భారత్ చెప్పింది, మన షరతులు మానకపోతే ఈ డీల్ ఇక్కడే అయిపోతుంది. మనం నేరుగా రష్యాతో సుఖోయ్ Su-57 వైపు వెళ్తాం. ఇది సాధారణ స్టేట్మెంట్ కాదు, ఇదొక స్పష్టమైన సందేశం. భారత్ ఇప్పుడు కొనుగోలుదారు మాత్రమే కాదు, నిర్ణయం తీసుకునే శక్తి అయ్యింది. హలో గైస్, స్వాగతం మన ఛానల్కి. మొదలు పెడదాం. ఈ టెన్షన్ వెనుక అసలు కారణమేమిటో లోతుగా అర్థం చేసుకోండి. భారత్ ఇంతకుముందే 36 రఫాల్ జెట్స్ తీసుకుంది. ఆ డీల్లో దాదాపు 59,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తం పెట్టినా ప్రతిసారీ కొత్త వెపన్ జోడించాలంటే ఫ్రాన్స్ అనుమతి తీసుకోవాలి. ప్రాసెస్ మొదలవుతుంది, పేపర్ వర్క్ జరుగుతుంది, నెగోసియేషన్స్ నడుస్తాయి, నెలలు గడుస్తాయి, డబ్బు పడుతుంది. అన్నిటికంటే పెద్ద సమస్య స్వాతంత్ర్యం పోతుంది. ఒక్కసనం ఊహించండి, యుద్ధ పరిస్థితి వచ్చింది, శత్రువు సరిహద్దు దాటాడు. ఆ సమయంలో మీ ఫైటర్ జెట్లో కొత్త వెపన్ జోడించాలి, కానీ మీరు వేరే దేశం నుండి అనుమతి రావడానికి వేచి చూస్తున్నారు. ఇది అవమానకరమైన సిచ్యువేషన్. ఇదే వీక్నెస్ భారత్ ఇప్పుడు పూర్తిగా తొలగించాలనుకుంటోంది. భారత్ చేయాలనుకుంటున్నదేమిటంటే బ్రహ్మోస్ మిసైల్, అస్త్రా మిసైల్, రుద్రం మిసైల్ ఇవన్నీ నేరుగా రఫాల్లో జోడించుకోవడం. ఏ అడ్డంకీ లేకుండా, ఎవరి అనుమతి లేకుండా. బ్రహ్మోస్ అంటే తెలుసుగదా, ఇండియా రష్యా కలిసి డెవలప్ చేసిన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. దాని స్పీడ్ మరియు యాక్యురసీ ముందు ప్రపంచంలో చాలా తక్కువ మిసైల్స్ నిలబడగలవు. అలాంటి మిసైల్ రఫాల్లో జోడిస్తే అది ప్రపంచంలోనే అత్యంత డెడ్లీ ఫైటర్ మిసైల్ కాంబినేషన్ అవుతుంది. ఫ్రాన్స్ భయపడుతున్నది అదే, తన అత్యంత రహస్యమైన ఏవియానిక్స్ టెక్నాలజీ బయటపడుతుందని. బ్రహ్మోస్ జోడిస్తే రష్యాకు కూడా రఫాల్ టెక్నాలజీ గురించి కొంత సమాచారం చేరుతుందని. రెండు వైపులా భయాలు నిజమైనవే, కాని నిర్ణయాలు కూడా అంతే గట్టిగా ఉన్నాయి. భారత్ అంటోంది, $100 కోట్ల ఖర్చు చేస్తున్నాం, హక్కులు కూడా కావాలి. ఫ్రాన్స్ అంటోంది, హక్కులిస్తే మన టెక్నాలజీ సుపీరియారిటీ పోతుంది. ఈ డెడ్ లాక్ బ్రేక్ అవ్వడం సులభం కాదు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ముందేం జరుగుతుంది? ఫ్రాన్స్ తగ్గుతుందా? భారత్ నిజంగా ఈ డీల్ వదిలేసి వేరే దారి చూస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు అర్థం చేసుకోవాలంటే ఫ్రాన్స్ యొక్క సిచ్యువేషన్ చూడాలి. ఫ్రాన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీకు ఇండియా అతిపెద్ద కస్టమర్. ప్రస్తుతం 26 రఫాల్ మెరీన్ జెట్స్ డీల్తో కలిపి భారత్ ఫ్రాన్స్కు €100 కోట్ల రెవెన్యూ తెస్తోంది. ఈ కస్టమర్ పోతే ఫ్రాన్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. అంతేకాదు, ఇండియా ఒక్కసారి వేరే దారి చూసుకుంటే ప్రపంచంలో ఫ్రాన్స్ వెపన్స్ కొనాలనుకున్న ఇతర దేశాలు కూడా ఆలోచనలో పడతాయి. అందుకే భారత్ వెనక్కి తగ్గితే ఒక్క ఈ డీల్కే కాదు, ప్రపంచమంతటికీ ఒక సందేశం వెళ్తుంది: భారత్ ఇకపై హాఫ్ కంట్రోల్ అంగీకరించదు అని. ఇదే టర్నింగ్ పాయింట్. ఇది కేవలం ఒక డీల్ కాదు, రాబోయే అన్ని డిఫెన్స్ డీల్స్కు టెస్ట్ కేస్ అయిపోయింది. ఇప్పుడు ఒక దాగిన ట్విస్ట్ చూద్దాం. భారత్ ఫ్రాన్స్ను పూర్తిగా వదిలేయాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే రఫాల్ ఒక ప్రూవెన్ బ్యాటిల్ టెస్టెడ్ ప్లాట్ఫామ్. సిరియాలో, లిబియాలో, మాలీలో ఫ్రాన్స్ ఈ జెట్ వాడింది. దాని పర్ఫార్మెన్స్ రికార్డ్ మంచిది. అకస్మాత్తుగా మొత్తం స్ట్రాటజీ మార్చుకోవడం స్ట్రాటజిక్ రిస్క్. అందుకే కనిపిస్తున్న కఠినత కేవలం కోపం కాదు, ఇదొక క్యాల్క్యులేటెడ్ మూవ్. ఫ్రాన్స్ తనంతట అదే తగ్గేలా చేయడానికి అమర్చిన ఒక బలమైన డిప్లొమాటిక్ ప్రెజర్. ఈ ప్రెజర్ లేకుండా ఫ్రాన్స్ ఏమీ ఇవ్వదు. ఒక్కసారి ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం పాసిబుల్ కాదు. అందుకే భారత్ ఈ సమయంలో మాక్సిమం ప్రెజర్ వేస్తోంది. ఫ్రాన్స్ ముందు రెండే దారులున్నాయి. ఒకటి, కొంత కంట్రోల్ వదులుకొని డీల్ కాపాడుకోవడం. 2, తన టెక్నాలజీ పూర్తిగా కాపాడుకుని భారత్ లాంటి $100 బిలియన్ డిఫెన్స్ మార్కెట్ పోగొట్టుకోవడం. ఫ్రాన్స్ పూర్తి నో కూడా చెప్పలేదు, పూర్తి ఎస్ కూడా చెప్పలేదు. అందుకే జరిగేది ఒక మిడిల్ పాత్ అవుతుంది. భారత్కు కొంత లిమిటెడ్ యాక్సెస్ దొరుకుతుంది,
కానీ పూర్తి స్వేచ్ఛ రాదు. ఔట్సైడ్ చూస్తే భారత్ గెలిచినట్టు కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ ఫ్రాన్స్ తన అత్యంత సెన్సిటివ్ టెక్నాలజీ మాత్రం దాచుకుంటుంది. ఈ ఒక్కసారి ఫ్రాన్స్ తగ్గిన తర్వాత ఒక కొత్త మోడల్ తయారవుతుంది. భవిష్యత్తులో భారత్ ఏ డీల్ చేసినా కస్టమైజ్డ్ కంట్రోల్ డిమాండ్ చేస్తుంది. ప్రతి సిస్టమ్ భారత్ తన అవసరాలకు అనుగుణంగా మార్చుకోగలిగేలా ఉండాలని పట్టుబడుతుంది. ఇది నెమ్మదిగా భారత్ని కొనుగోలుదారు నుండి టెక్నాలజీ కంట్రోలర్గా మారుస్తుంది. ఇప్పుడు సుఖోయ్ Su-57 యాంగిల్ లోతుగా చూద్దాం. రష్యా యొక్క Su-57 అనేది 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. రేడార్ దాన్ని ఈజీలీ డిటెక్ట్ చేయలేదు. దాని స్పీడ్, మనూవర్మిలిటీ మరియు వెపన్స్ పేలోడ్ చాలా ఇంప్రెసివ్. రష్యా తన వాయుసేన కోసం ఇప్పుడే తగినంత జెట్స్ తయారు చేసుకుంటుంది. టాక్స్ ఎక్కువ కాలం సాగితే భారత్ రష్యాతో Su-57 చర్చలు వేగం పెంచవచ్చు. కానీ ఈసారి కేవలం కొనడం కాదు, టెక్నాలజీ షేరింగ్, ఇండియాలో జాయింట్ ప్రొడక్షన్ ఇవి డిమాండ్ చేస్తుంది. అలా జరిగితే రష్యా కూడా భారత్కు స్ట్రాటజిక్ పార్ట్నర్ అవుతుంది. కానీ రష్యా మీద చాలా ఆధారపడటం కూడా ఒక రిస్క్. యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా మీద వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా నుండి వెపన్స్ తీసుకుంటే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయి. CAATSA అనే అమెరికన్ లా ప్రకారం రష్యా నుండి మేజర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొన్న దేశాలపై అమెరికా శాంక్షన్స్ విధించవచ్చు. భారత్ S-400 విషయంలో ఇదొక ఇష్యూగా ఉంది. అందుకే భారత్ అసలు స్ట్రాటజీ ఇదే అయి ఉండవచ్చు. ఈ మొత్తం పరిణామం భారత్ స్వదేశీ ప్రాజెక్ట్స్కు కొత్త శక్తి ఇస్తుంది. HAL తేజస్ MK2 మరియు రాబోయే AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత అర్జెన్సీతో ముందుకు వెళ్తాయి. తేజస్ MK1A ఇప్పటికే HAL తయారు చేస్తోంది. దాని పర్ఫార్మెన్స్ చాలా మంచిది. కానీ తేజస్ MK2 మరింత పవర్ఫుల్ ఎంజిన్తో, మరింత సొఫిస్టికేటెడ్ ఏవియానిక్స్తో రాబోతోంది. AMCA అయితే పూర్తి స్టెల్త్ కేపబిలిటీతో ఇండియా మొదటి ఇండిజినస్ 5th జనరేషన్ ఫైటర్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ వేగం పెరగడం వెనుక రఫేల్ డీల్లో వచ్చిన ఈ టెన్షన్ కూడా ఒక కారణం. గవర్నమెంట్ మరియు డిఫెన్స్ సెక్టర్ అర్థం చేసుకున్నాయి, బయటి నుండి కొన్న సిస్టమ్స్ ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఇవ్వవు. రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో భారత్ తన ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ని అత్యంత వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. దేశాలు భారత్తో డీల్ చేసేటప్పుడు ముందే ఎక్కువ టెక్నాలజీ షేర్ చేయడానికి సిద్ధపడతాయి. ఎందుకంటే వారికి తెలిసిపోతుంది, అలా చేయకపోతే భారత్ వారి లేకుండా కూడా ముందుకు వెళ్లగలదని. ఒకప్పుడు ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అని హెడ్లైన్స్ వచ్చేవి. ఇప్పుడు దశ మారుతోంది. రాబోయే రోజుల్లో ఇండియా సెట్స్ ఇట్స్ ఓన్ టర్మ్స్ ఫర్ డిఫెన్స్ డీల్స్ అనే హెడ్లైన్స్ వస్తాయి. ఇది కేవలం రఫేల్ డీల్ కాదు, ఇది భారత్ డిఫెన్స్ ఐడెంటిటీ యొక్క పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. కొనుగోలుదారు నుండి నిర్ణయాధికారి వైపు, ఆదేశాలు పాటించే దేశం నుండి నియమాలు రాసే దేశం వైపు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన రిస్క్ కూడా దాగి ఉంది. ఎక్కువ కఠినత చూపిస్తే కొన్ని దేశాలు భారత్తో డీల్ చేయడానికి వెనుకాడవచ్చు. చిన్న దేశాలైతే తప్పించుకోవచ్చు. కానీ ఇండియా లాంటి $100 బిలియన్ డిఫెన్స్ మార్కెట్ని ఏ పెద్ద దేశం ఇగ్నోర్ చేయలేదు. అందుకే భారత్ చాలా సమతుల్యంగా వ్యవహరించాలి. తన షరతులు పెట్టాలి, కానీ పార్ట్నర్షిప్ కూడా కాపాడుకోవాలి. ప్రెషర్ వెయ్యాలి, కానీ అవతలి వాళ్లకు పూర్తిగా మూలకొట్టినట్టు అనిపించకూడదు. ఇది నిప్పు మీద నడవడం లాంటిది. జాగ్రత్తగా అడుగు వేస్తేనే విజయం. ఇప్పుడు చివరి మరియు అన్నిటికంటే పెద్ద ప్రశ్న, ఇది కేవలం ఒక డీల్ యొక్క వివాదమా, లేదా భారత్ ఒక కొత్త ప్రపంచాన్ని ప్రారంభిస్తోందా? ఇతరుల నియమాలు పాటించని, తనే నియమాలు రాసే ప్రపంచంలో. ఈ స్ట్రాటజీ సరిగ్గా పనిచేస్తే రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం భారత్ని కేవలం కొనుగోలుదారుగా కాదు, తన షరతులపై ఆడే ఒక శక్తివంతమైన డిఫెన్స్ ప్లేయర్గా చూస్తుంది. ముందు జరిగేది నేరుగా ఉండదు, ఇది నెమ్మదిగా మారే గేమ్. ప్రతి మూవ్ వెనుక మరో మూవ్ దాగి ఉంటుంది. ఫ్రాన్స్ ఏం చేస్తుందో చూద్దాం, రష్యా ఏ ఆఫర్ చేస్తుందో చూద్దాం. భారత్ అడుగులు జాగ్రత్తగా వేస్తుంది, ప్రపంచం వేచి చూస్తుంది, చరిత్ర రాసుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కమెంట్లు తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. జై హింద్.